Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, 32వ సామాన్య ఆదివారపు దైవారాధనకు, వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న ఉదాహరణ. దేవుని యందు ప్రియులారా, ఒకానొక విచారణలో ఆ యొక్క విచారణ మొత్తానికి విచారణ గురువుల తర్వాత సంఘ పెద్దలుగా ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి ఫాదర్ గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఫాదర్ గారండి, నాకు ఒక కష్టం ఉంది, నాకు ఒక బాధ ఉంది, ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఇక నేను నా గుండెల్లో దాచుకోలేకపోతున్నాను, మీతో పంచుకోవాలనుకుంటున్నాను, మీతో నా కష్టాన్ని చెప్పుకోవచ్చా అని అడిగాడట. సరే, ఫాదర్ గారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని రూమ్లోకి పిలిచి, చెప్పు, నీకు వచ్చిన కష్టం ఏమిటి, నీ బాధ ఏంటో చెప్పు అన్నారట. అంటే, అయ్యా, నేను నా యొక్క భార్య పెళ్ళై మాకు 30 సంవత్సరాలు, ఓకే, 30 సంవత్సరాలుగా మా ఇద్దరమి ప్రతిరోజు కొట్లాడుకుంటాం, ప్రతిరోజు తిట్టుకుంటాం, గొడవ లేకుండా, తగువు లేకుండా మా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండదు. కాకపోతే బయటికి మాత్రం చాలా పెద్దలుగా, గొప్పగా చాలా కనిపిస్తాం, కానీ ప్రతిరోజు గొడవే అన్నాడట. ఫాదర్ గారు అన్నారంట, అవునా, నిజమా, అయితే ఈరోజు కూడా గొడవ జరిగిందా పూజకు వచ్చే ముందు అన్నారట. అవునండి, ఈరోజు కూడా గొడవ జరిగింది. గొడవ ఎలా జరిగింది, ఎలాగ ఎండ్ అయింది అని అడిగితే, ఇక మా ఆవిడ తన కాళ్ళతోనూ తన చేతులతోనూ నేల మీద పాక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. అవునా, అంత భయపెట్టేశావా, ఏమన్నది వచ్చి అంటే, నేల మీద పాక్కుంటూ కాళ్ళతో చేతులతో నా దగ్గరికి వచ్చి, మర్యాదగా మంచం కింద నుంచి బయటికి రారా, మర్యాదగా మంచం కింద నుంచి బయటికి రారా, ఒక మగోడిలాగా గొడవాడు, ఆడదానిలో మంచం కింద తాక్కుంటా వీటిని అడిగింది. దాంతో నేను బయటికి వచ్చి అన్ని కడుక్కొని గుడికి వచ్చానయ్యా అన్నాడట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరికైనా అటువంటి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా? అంటే ఆ ఇంటిలో ప్రతిరోజు భార్యాభర్తల మధ్య గొడవలు, తగువులు, తంటాలు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ రోజున బైబిల్ గ్రంథంలో సువార్తలో ఒక రకమైన వ్యక్తులను మనం చూస్తున్నాం. చూడండి, ఈనాటి శుభవార్తలో లూకా శుభవార్త 20వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటది? ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దూకయులు కొందరు. దేవుని చాలు సద్దూకయులు కొందరు అంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో సువార్తలలో యేసు ప్రభు జీవితంలో ఎక్కువగా మనం చదువుతుంటాం, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దూకయులు. ఎవరు వీళ్ళు? ఇందులో ఈరోజు మనం సద్దూకయుల గురించి తెలుసుకుందాం. ఎవరి సద్దూకయ్యలు అంటే, దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల్లో సద్దూకయ్యలు ఎక్కువగా ధనవంతులు. రెండవది, ఈ సద్దూకయ్యలు ఎక్కువగా గురువులు లేదా యాజకులు, దేవాలయంలో యాజకులు కూడా. మూడవదిగా, వీళ్ళు రోమా సామ్రాజ్యముతో, చక్రవర్తితో, రాజుతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు, వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు.
నాలుగవది, వీళ్ళు పరిశుద్ధ గ్రంథములో ధర్మశాస్త్రములో ఉన్న మొట్టమొదటి 5 గ్రంథాలు ఏది? ఆది కాండము, నిర్గమకాండము, లేవీయ కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఇవి మాత్రమే విశ్వసిస్తారు. ప్రవక్తల గ్రంథాలు ఏమి కూడా వాళ్ళు నమ్మరు. ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు ఈ జీవితమే జీవితం, దీని తర్వాత మరొక జీవితం లేదు కనుక తిను త్రాగు సుఖింపుము అన్నటువంటి నినాదాలతో జీవిస్తారు. జీవితాన్ని ఎంజాయ్ చేసి బ్రతకాలి. పునరుత్థానము లేదు అని వాళ్ళ విశ్వాసం. దేవదూతలు లేరు అని వాళ్ళు చెప్తారు. మోక్షము లేదు, నరకము లేదు అన్నది వాళ్ళ విశ్వాసం. ఇది సద్దూకయ్యులన్నమాట. ఇటువంటి వర్గానికి చెందినటువంటి కొంతమంది సద్దూకయ్యులు యేసు ప్రభుని ఒక ప్రశ్న అడగడానికి వస్తున్నారు. చాలా విచిత్రమైన ప్రశ్న. దేవుని యందు ప్రియులారా, ఏంటి ఆ ప్రశ్న? మా మధ్యన ఒక భార్య ఉంది, ఆ భార్యకు ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త పెళ్లి చేసుకున్నాడు కానీ పిల్లలు లేకుండా చచ్చిపోయాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం విధవరాలు ఉద్యోగం చేయకూడదు, విధవరాలకి సంపాదన ఉండదు కనుక ఒక మంచి చక్కనైనటువంటి తోడు లేకపోతే ఆమె భిక్షగతిగా అయిపోతుంది. కనుక వారి తమ్ముడు పెళ్లి చేసుకోవాలని రూల్ అది కావాలంటే. కనుక వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, వాడికి పిల్లలు కలగలే. మరొక తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, వాడికి పిల్లలు కల, వాడు చచ్చిపోయాడు. ఇలా 7 అన్నదమ్ములు ఆ ఒక్క భార్యను పెళ్లి చేసుకున్నారు. 7 అన్నదమ్ములకి ఆమెతో ఒక్క పిల్లవాడు కూడా పుట్టలేదు. 7 చచ్చిపోయారు, భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ పునరుత్థానం ఉంటే ఆ పునరుత్థానములో ఈమె ఎవరికి భార్య అవుతుంది? మొదటి వాడికా, రెండో వాడికా, మూడో వాడికా, ఎవరికి భార్య అవుతుంది అని చెప్పి యేసు ప్రభుని గందరగోళానికి గురి చేసేస్తున్నాం అనుకొని ఒక ప్రశ్న వేయడం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కేటగిజం క్లాసులో ఒక పిల్లవాడు కూడా ఒక ప్రశ్న అడిగాడు. మీరు కూడా సమాధానం వెతకండి. ఈ వాక్యం చివరిలో దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఒక పిల్లవాడు అడుగుతున్నాడంట, నేను పుట్టక మునుపు 10 సంవత్సరాలకు ముందే మా అమ్మ నాన్నకి ఒకడు పుట్టాడు, మా అన్నయ్య. వాడు 2 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. ఓకే, నేను తర్వాత మా అమ్మగారు 50 సంవత్సరాలు వచ్చేసరికి గుండె ఆగి చనిపోయారు. ఉదాహరణకు నేను 60 సంవత్సరాలు బతికాను అనుకుందాం. ఇప్పుడు మేము అందరం మోక్షానికి వెళ్తాం. మా అన్నయ్య ఎంత ఉంటాడు? 2 సంవత్సరాల పిల్లోడు కదా. మా అమ్మ నాకన్నా పొడుసుగా ఉంటుంది, నాకు 60 సంవత్సరాలు, మా అమ్మకి 50 సంవత్సరాలే కదా. వీళ్ళిద్దరికన్నా పెద్దవాడిని నేనే అవుతానేమో, మా అమ్మకన్నా మా అన్నయ్య కన్నా నేనే పెద్దవాడినా మోక్షంలో అని అడిగాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తికమక ప్రశ్నే కదా, వ్యాలిడ్ క్వశ్చన్. మరి దీనికి సమాధానం ఏమిటి? ఈరోజు పునరుత్థాన జీవితము గురించి ప్రభు చెబుతూ ఉండగా, పునరుత్థానం అన్నది ఉన్నదా? ఉంటే ఈరోజు శుభవార్త ప్రకారం యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏమిటో ధ్యానిద్దాం. మొట్టమొదటిగా పునరుత్థానం అన్నది తప్పనిసరిగా ఉంది. పునరుత్థానం అన్నది తప్పనిసరిగా ఉంది. అది యేసు ప్రభువే చెప్తున్నారు, నేనే పునరుత్థానమును జీవమును. ఇంకా ఆర్గ్యుమెంట్ ఈజ్ క్లోజ్డ్. యేసు ప్రభు చెప్పాడు కనుక ఇంకా నో మోర్ డిస్కషన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. యేసు ప్రభు చెప్పాడు కనుక ఎవడైనను నన్ను విశ్వసించిన ఎడల అట్టివాడు మరణించినను ఈ లోకములో మరణించిన పునరుత్థానములో నాతో పాటు జీవిస్తాడు. అదే ప్రభు అంటున్నారు, పరలోకమున నా తండ్రి గృహమున అనేకమైన నివాస స్థలములు కలవు. లేనట్లయితే నేను మీకు అట్లు చెప్పను కదా. నేను మీకంటే ముందు వెళ్ళి మీకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి మరలా తిరిగి వస్తాను.
అప్పుడు నేను మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను, నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడే నాతో ఉంటారు. అంటే యేసు ప్రభు క్లియర్గా పునరుత్థానం ఉంది, మోక్షము ఉంది అని చెప్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఇక నరకం ఉన్నదని కూడా ప్రభు చెప్పారు. ఎందుకని? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని. మరొక ఉపమానంలో ధనవంతుడు లాజరు ఉపమానంలో, ధనవంతుడు నరకానికి వెళితే, అగ్నిలోనికి వెళితే, లాజరు పేదవాడు అబ్రహాము ఒడిలోనికి వెళ్తే ఆ నరకాగ్ని నుండి వాడు ప్రార్థిస్తున్నాడు, తండ్రి అబ్రహామా, లాజరును పంపించవా, అతను చిటికెన వేలు నీటిలో ముంచి ఒక చుక్క నీరు నా నాలికపై వెయ్యవనవా అని అడుగుతున్నాడు. అంటే అక్కడ నరకం ఉంది అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున ఒక పిల్లలకి సాటర్డే కదా, చిన్నపిల్లలకి మన యొక్క ఈరోజు నిజానికి ఈరోజు జ్యోతిర్మయి బైబిల్ ఎగ్జామ్ జరిగింది కనుక పిల్లలు అందరూ కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ ఉదయం దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నారు. సాయంత్రం పూటలో వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉదయం పూజకు వచ్చి పాలు పంచుకున్నారు. ఇక నిన్నటి రోజున దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క పిల్లలకి కేటగిజం క్లాస్ చెబుతూ ఒక అద్భుతం వాళ్ళకి చెప్పాను. అది మీతో ఈరోజు పంచుకుంటున్నాను. పోలాండ్ దేశంలో ఒకానొక రాజకుమారుడు ఉన్నాడంట. ఈ రాజకుమారుడు తండ్రి పైన లేదా కుటుంబం పైన రాచరికం కోసం తిరుగుబాటు చేయగా అతనిని రాజ్యం నుండి బహిష్కరించారంట. రాజ్యం నుంచి బహిష్కరింపబడినటువంటి ఈ యొక్క రాజకుమారుడు తన తాతగారి ఆస్తి అయినటువంటి ఒక చిన్న కోటలోనికి వెళ్ళి ఒక కొండ మీద అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అక్కడ నివసిస్తూ చిన్నప్పటి నుంచే దేవునికి, విశ్వాసానికి, ప్రార్థనకు దూరం అయిపోయాడు. కనుక ఎలాగైనా సరే ఒక పుస్తకం రాయాలి అనుకున్నాడు. ఏంటి ఆ పుస్తకం? దేవుడు లేడు, మోక్షము లేదు, నరకము లేదు, తీర్పు లేదు, ఉత్తరి స్థలం లేదు అనే పుస్తకం రాయాలనుకున్నాడు. చాలా సీరియస్గా పుస్తకాన్ని రాస్తున్నాడు, మొదలు పెట్టాడంట. దేవుని యందు ప్రియులారా, కొన్ని రోజులకి ఒకరోజు సాయంత్రం ఆయన అలా గార్డెన్లో సాయంత్రం నడుస్తూ ఉంటే ఒక ముసలావిడ వచ్చి అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంది. ఏమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది, నీకు వచ్చిన కష్టం ఏమిటి అంటే, అయ్యా నన్ను గుర్తుపెట్టారా, ఎవరు నువ్వు? నేను మీ యొక్క తోటమాలి జాన్ మేరీ వారి యొక్క భార్యను. నీ తోటమాలి రోగస్తుడై చనిపోయాడు, చనిపోయి వారం రోజులు అవుతుంది. ఇదిగో ఆయన ఆరోగ్యం కొరకు మా దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా వెచ్చించాం, లాభం లేదు, చనిపోయాడు. కనీసం దినకర్మ చేయడానికైనా లేదా కనీసం అతని కోసం ఒక దివ్య పూజాబలి సమర్పించడానికైనా నా దగ్గర డబ్బులు లేవు, సహాయం చేస్తారా అని అడిగిందంట. నిజానికి ఇతనికి ఇష్టం లేదు. ఎందుకని? ఇతనేమనుకుంటున్నాడు, మోక్షం లేదు, నరకం లేదు, తీర్పు లేదు, ఉత్తరి స్థలం లేదు, వాళ్ళ కోసం పూజలేంటి, ప్రార్థనలేంటి అన్నది ఇతని ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఏదో ముసలావిడ ఏడుస్తుంది, పోనీలే అని ఒక 3 బంగారు నాణాలు ఇచ్చి పంపించాడంట. ఎవడు ఇచ్చాడు? ఆయన మర్చిపోయాడు. వారం 10 రోజులు అయ్యింది. తర్వాత తన గదిలో మధ్యాహ్నం వేళలో సీరియస్గా పుస్తకాన్ని రాసుకుంటుంటే ఎవరో తలుపును తెరిచినట్లుగా కర్రమని సౌండ్ వచ్చిందంట. కమిన్ అన్నాడు, తల పైకెత్తకుండా రాసుకుంటూ కమిన్ అన్నాడు. ఒక వ్యక్తి సరాసరి వచ్చి ముందున కుర్చీలో కూర్చున్నాడంట. తీరా ఎవరా అని తలెత్తి చూస్తే ఆశ్చర్యపోతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి అందమైన చిరునవ్వు కలిగి కూర్చున్నాడు. ఎవరండి అంటే అతని తోటమాలి. ఒకప్పుడు అతని తోటమాలి మరణించి కొన్ని రోజులు అవుతుంది. ఆయన ఆత్మ వచ్చి అక్కడ కూర్చున్నారట. నవ్వుతూ, ఇదిగోనయ్యా, నేను చనిపోయగా నా భార్య వచ్చి నిన్ను ప్రార్థించగా నీవు ఆమెకు సహాయం చేశావు. ఆమె నా ఆత్మశాంతి కొరకు దేవునికి యేసు ప్రభుని దివ్య రక్తము నా మీద ప్రోక్షింపబడేలాగా దివ్య పూజాబలు సమర్పించింది. నా పాపాలు క్షమించబడ్డాయి. నేను మోక్షానికి వెళ్తున్నాను. దేవుని అనుమతితో నీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ హెల్ప్ అని చెప్పాడంట. ఆయన అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయన లేచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ, అవునట్టు చెప్పడం మర్చిపోయాను,
మీరేదో పుస్తకం రాస్తున్నారంట కదా, దేవుడు లేడని, మోక్షము లేదని, నరకము లేదని, ఉత్తర స్థలం లేదని. ఆ పుస్తకాన్ని తీసి చెత్తబుట్టలో పడేయండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. దెర్ ఈస్ గాడ్, దెర్ ఈస్ జడ్జ్మెంట్, దెర్ ఈస్ హెవెన్, దెర్ ఈస్ హెల్ అండ్ దెర్ ఈస్ పర్గటరీ టు గో టు హెవెన్. మోక్షము ఉందయ్యా, నరకము ఉంది, మోక్షానికి వెళ్ళే మార్గము, ఉత్తర స్థలం కూడా ఉంది. నేను వచ్చి చూచి వస్తున్నాను, ఆ పుస్తకాన్ని చెత్తబుట్టలో పడేయండి అయ్యా అని చెప్పి ఆ ఆత్మ కనుమరుగైపోయిందంటే దేవుని యందు ప్రియులారా. వెంటనే తన తప్పు తెలుసుకొని ఆ రాకుమారుడు అక్కడికక్కడే మోకరించి ఐ బిలీవ్ ఇన్ గాడ్ అనగా, ఇదిగో పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అంటూ తన విశ్వాసాన్ని ఆయన ప్రకటించాడంట. దేవుని యందు ప్రియులారా, అక్కడి నుంచి పరిశుద్ధ జీవితం జీవించడం మొదలుపెట్టాడు. పునరుత్థానం ఉంది, మరణం ఉంది, మనకు తెలుసు. తీర్పు ఉంది, నరకం ఉంది, మోక్షము ఉంది అంటూ మనందరం కూడా గ్రహించాలి దేవుని యందు ప్రియులారా. మరి ఈ రోజున శుభవార్తలో ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క వారు వేసిన ప్రశ్న ఏంటట? ఒకే భార్య, 7 భర్తలు, అందరూ చనిపోయారు, పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్య అవుతుంది అని చెబితే ప్రభువిస్తున్నటువంటి సమాధానం ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి చదువుదాం. ప్రభు మనకి 3 ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 20వ అధ్యాయము వచనములు 34వ వచనం చదవండి. అందుకు యేసు ఈ జీవితములో వివాహములకు ఇచ్చి పుచ్చుకున్నట్టు జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చి పుచ్చుకొనరు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి సమాధానం, హౌ ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్, పునరుత్థాన జీవితం ఎలాగుంటుంది, ఈ విషయాలు మీరు గుర్తుంచుకోండి చాలు. మొట్టమొదటిది, దేర్ ఆర్ నో మ్యారేజెస్, వివాహము అన్నది లేదు, భార్యాభర్తల బంధం అన్నది ఉండదు. పరలోక రాజ్యములో, పునరుత్థాన జీవితంలో దేవుని యందు ప్రియ, ఈ లోకంలోనే భార్యాభర్తల బంధం. ఎందుకంటే భార్యాభర్తల బంధం పెళ్ళయిన కొత్తలో ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు. రోజులు అవుతున్న కొలది వాళ్ళు ప్రేమలో ఎదుగుతారు, లేదా ద్వేషములో ఎదుగుతారు. వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఓకే, వాళ్ళు స్లోగా ప్రేమించడం నేర్చుకుంటారు. కానీ పునరుత్థాన జీవితంలో లవ్ ఈజ్ పర్ఫెక్టెడ్, లవ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరి ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. ఆ పరిపూర్ణమైన ప్రేమ దేవుని మీదే, దేవుని కొరకే ఉంటుంది. కనుక ఇక వివాహాలకు చోటు లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన జీవితంలో ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ డిఫరెంట్, విచ్ మీన్స్ దేర్ ఆర్ నో మ్యారేజెస్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్. పునరుత్థాన జీవితంలో వివాహాలు ఉండవు. కనుక సమాధానం దొరికింది కదా. 7 భర్తలకి ఈమె ఎవరి భార్య? ఎవరికి భార్య కాదు. ఎవరు భర్తగా ఉండరు, అసలు భార్యాభర్తలే ఉండరు. పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు ప్రియులరా దేవదూతల వలె ఉంటారు. ఓకే, దేవదూతల వలె ఉంటారు. మ్యారేజ్ యొక్క స్థితి మారిపోతుంది, మ్యారేజ్ యొక్క అవసరము ఉండదు అని మనకు అర్థమవుతుంది. దేవుని యందు ప్రియులారా, భార్యాభర్తలకున్న వివాహ బంధం ఎక్కడ వరకు అంటే మరణం వరకే. మరణం తర్వాత ఆ వివాహ బంధం అన్నది కూడా తెగిపోతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక రెండవది ప్రభు చెప్తున్నారు, పునరుత్థాన జీవితం ఎలాగుంటుందండి అంటే, మరణము, ద నేచర్ ఆఫ్ డెత్ ఈజ్ చేంజింగ్. ద నేచర్ ఆఫ్ డెత్ ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, వారికి మరలా చావు అంటూ ఉండదు. ఈ లోకంలో వరకే మరణం. ఈ మరణం తర్వాత మరలా వాళ్ళు మరణించరు.
మోక్షానికైతే మోక్షానికి ఎల్లకాలం మోక్షంలో, నరకమైతే నరకానికి ఎల్లకాలం నరకానికి చెందినవారుగా ఉంటూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. ద నేచర్ ఆఫ్ డెత్ ఈజ్ ఆల్సో చేంజింగ్. నో మోర్ డెత్, నో మోర్ మ్యారేజెస్. పునరుత్థాన జీవితం ఎలాగుంటుందండి అంటే నో మోర్ మ్యారేజెస్, నో మోర్ డెత్, ఇటర్నల్ లైఫ్ విత్ గాడ్ ఇన్ హెవెన్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవది, ఇంకా పునరుత్థాన జీవితంలో ఏమవుతుంది? ఇందాక చెప్పానే, ఒక పిల్లవాడు ప్రశ్న. మా అన్నయ్య 2 సంవత్సరాల బాబుగా చనిపోయాడు, మా అమ్మ 50 సంవత్సరాలు చనిపోయింది, నాకేమో 60-70 సంవత్సరాలుగా బతికాను అనుకో. మోక్షంలో ఎవరు సీనియరు? నేనా, మా అమ్మ, మా అన్నయ్య? దేవుని యందు దానికి ప్రభు చెప్తూ ఉన్నారు. ఇదిగో 36వ వచనం, పునరుత్థానము గుడిచే వారికి ఇక చావు లేదు. అయిపోయింది కదా. దాని తర్వాత వాక్యం చదవండి. వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. దేవుని 2 విషయాలు. ఒకసారి పునరుత్థానములు అడుగుపెట్టిన తర్వాత వారు దేవదూతలతో సమానులు. దేవదూతలు కనిపించినప్పుడు వీడి సీనియరు, వీడి జూనియరు, వీడు పడుచోడు, వీడు ముసలోడు అని మనం కనిపెట్టలేం. ఎందుకని? దేవదూతలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని పోలికలో యవ్వనములో ఉంటారు. ఆల్వేస్ యంగ్. పునరుత్థాన శరీరము కలిగి దేవదూతలుగా మారుతాం, దేవుని బిడ్డలుగా మారుతాం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. 4 విషయాలు ధ్యానించాం. మొట్టమొదటిది, దేర్ ఈజ్ రిజరెక్షన్ ఆఫ్ లైఫ్. నెంబర్ 2, ఆ రిజరెక్షన్ ఆఫ్ లైఫ్ ఎలాగుంటుంది? నో మ్యారేజెస్. అందులో రెండవది నో డెత్. మూడవది నో సీనియర్స్, నో జూనియర్స్. అందరూ దేవదూతల వలె ఉంటారు, దేవుని కుమారుల వలె ఉంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చివరిగా ఒక ప్రశ్న లేదా 2 వాక్యాలతో ముగిస్తాను. ఈ లోకములో అందరికన్నా అదృష్టవంతులు ఎవరో తెలుసా? ఎవరో? ఈ లోకంలో జీవిస్తున్న వారందరికన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది వారు క్రైస్తవులు. ద క్రిస్టియన్స్ ఆర్ ద మోస్ట్ ఫార్చునేట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఎందుకని అంటే దేవుని యందు ప్రియులారా, క్రైస్తవులుగా మనము జీవిస్తూ, పరలోక జీవితాన్ని కాంక్షిస్తూ, పునరుత్థాన జీవితం కొరకై ప్రయత్నిస్తూ మరణించి పునరుత్థానమైతే దేవదూతల్లాగా, దేవుని కుమారుల్లాగా మనందరము మారుతున్నాం. అది ధన్యత కలిగిన జీవితం, అది ధన్యత పొందుతున్నటువంటి జీవితం. దానికన్నా గొప్ప అదృష్టం ఈ లోకంలో ఏమీ ఉండదు. నువ్వు సంపాదించే సంపదలు నువ్వు వదిలి వెళ్ళాల్సిందే, నీ కొడుకులకో మనవళ్ళకో మనవరాలకు ఇవ్వాల్సిందే. అందుకే ప్రభు అంటారు, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా అట్టి వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనములో ప్రభు అంటున్నారు, నేను జీవమునిచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇట్స్ నాట్ ఫర్ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వరకు కాదు. ఎల్లకాలము మీరు జీవించే విధంగా జీవాన్ని, సమృద్ధికరమైన జీవితాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను. కనుక క్యాథలిక్స్, వీఆర్ బ్లెస్డ్ పీపుల్. క్యాథలిక్స్, వీఆర్ ద ఫార్చునేట్ పీపుల్, ద మోస్ట్ ఫార్చునేట్ పీపుల్. అందరికన్నా అదృష్టవంతమైన బిడ్డలము. మనము దేవుని యందు ప్రియులారా, పరలోక జీవితం కొరకు, పునరుత్థాన జీవితం కొరకు మనం జీవిస్తే. క్వశ్చన్ నెంబర్ 2, ద లాస్ట్ వన్. ఈ లోకంలో అందరికన్నా దురదృష్టకరమైన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు? క్రైస్తవులే. కరెక్టే, మేషర్ కరెక్ట్గా చెప్పారు. అందరికన్నా అదృష్టవంతులు క్రైస్తవులే.
విచిత్రం ఏమిటంటే అందరికన్నా దురదృష్టవంతులు క్రైస్తవులే కాగలరు. ఎందుకండి అంటే పరలోకమున్నాదని తెలిసి, దేవుడున్నాడని తెలిసి, తీర్పు ఉన్నాదని తెలిసి, మోక్షమున్నాదని తెలిసి, నరకమున్నాదని తెలిసి ఇహలోకానికి మాత్రమే అంకితమై జీవిస్తామే, ఈ లోకం కొరకు మాత్రమే జీవిస్తామే, ఈ లోక సంపదల కొరకు మాత్రమే జీవిస్తామే, దేవునిని పట్టించుకోకుండా, ప్రార్థనను పట్టించుకోకుండా, విశ్వాసత్యాలు పట్టించుకోకుండా, 10 ఆజ్ఞలు పట్టించుకోకుండా, తిరుసభ చట్టములు పట్టించుకోకుండా మనం జీవిస్తాం చూడు. అప్పుడు దేవుని యందు ప్రియులారా మనము ఆ యొక్క భాగ్యాన్ని, పునరుత్థాన భాగ్యాన్ని కోల్పోతున్నాం. అప్పుడు మనకు మించిన దౌర్భాగ్యుడు, మనకు మించిన దురదృష్టవంతుడు మరొకడు లేడు. నేను చెప్తున్న మాటలు కాదు, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 15వ అధ్యాయము 19వ వచనం. దేవుని యందు ప్రియులారా పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 19వ వచనం చదవనమ్మా. క్రీస్తు నందలి మన నిరీక్షణ, క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటే మనము అత్యంత దయనీయులము అంటే అత్యంత దౌర్భాగ్యులం, దురదృష్టకరమైన వారం. మన నిరీక్షణ లేకపోతే, ఆ నిరీక్షణ కొరకు మనం జీవించకపోతే దేవుని యందు ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని ముగిస్తూ మనందరం కూడా గుర్తుంచుకోవాలి, దేవదూతలుగా మారబోతున్నాం, దేవుని పుత్రులుగా మారబోతున్నాం, పునరుత్థానముందు విశ్వాసం కలిగి ఉంటున్నాం, పునరుత్థాన బిడ్డలుగా, పునరుత్థానము కొరకు జీవించే బిడ్డలుగా, ఈ జీవితం తర్వాత కూడా నేను దేవునితో జీవించాలి అన్న లక్ష్యముతో, గమ్యముతో మనం జీవిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.